హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన భూమి మీద చాలా భయంకరమైన ప్రదేశాలు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రదేశాలు ఇప్పటి వరకు మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి మిస్టీరియస్ స్టోరీనే ఈ వీడియోలో చెప్పబోతున్నా. అది జపాన్లోని ఒక దట్టమైన అడవి. ఆ అడవిని ఎవోకిగాహరా ఫారెస్ట్ అని పిలుస్తారు. కానీ ప్రపంచం మొత్తం ఆ ఫారెస్ట్ ని ఏమని పిలుస్తారో తెలుసా? ది సూసైడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇలా ఎందుకు పిలుస్తారంటే ప్రతి సంవత్సరం కొన్ని వందలాది మంది ఆ ఫారెస్ట్ లో అడుగుపెట్టి ఇప్పటి వరకు తిరిగి రాలేదంట. అయితే అప్పుడప్పుడు ఆ ఫారెస్ట్ లో కొంతమంది డెడ్ బాడీస్ కూడా దొరికేవంట. ఇలా ఆ ప్రదేశానికి వెళ్లిన వారు కనిపించకపోవడం లేదా చనిపోవడం ఇలా ఏదో ఒకటి జరిగేది. అయితే నిజంగా ఆ ప్రదేశంలో ఏదైనా ఒక వింతైన విషయం దాగుందా? అక్కడికి వెళ్లిన వాళ్ళు ఎందుకని చనిపోతున్నారు? సో ఇలాంటి చాలా ప్రశ్నలకి ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. అయితే ఆ ఫారెస్ట్ అనేది సుమారు 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఫారెస్ట్ అనేది చాలా దట్టంగా ఉంటుంది. అందుకే అక్కడ పగలైనా రాత్రైనా ఒకేలా ఉంటుంది. అయితే ఆ ప్రదేశంలో వాల్కనిక్ రాక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఆ ప్రదేశంలో జీపీఎస్లు అలాగే కాంపాస్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి అస్సలు పనిచేయవు. అయితే ఇప్పుడే మీకు ఒక డౌట్ వస్తుంది, ఈ వాల్కనిక్ రాక్స్ కి అలాగే జీపీఎస్ కి సంబంధం ఏంటని. సో దానికి రీజన్ ఏంటంటే ఈ వాల్కనిక్ రాక్స్ లో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. అయితే మ్యాగ్నెటిక్ కాంపస్ లో నీడిల్ యొక్క డైరెక్షన్ అనేది ఎప్పుడు నార్త్ లోనే చూపిస్తుంది. కానీ ఈ వాల్కనిక్ రాక్స్ లో ఉండే స్ట్రాంగ్ లోకల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కాంపస్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ప్రదేశంలో ఎక్కువగా దారి తప్పిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ అడవికి సూసైడ్ ఫారెస్ట్ అనే పేరు కొత్తేమీ కాదు. జపాన్ పురాణాల ప్రకారం ఉబాసుటే అనే ఒక వింతైన సాంప్రదాయం ఉండేది. ఉబాసుటే అంటే దానిలో ఉబా అంటే ఒక ముసలి తల్లి లేదా వృద్ధురాలు అని అర్థం. అలాగే సుటే అంటే వదిలిపెట్టడం అని అర్థం. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, ఈ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైతే వాళ్ళకి పేదరికం అలాగే ఆహారం కొరత వస్తుందో అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న వృద్ధుల్ని లేదా బలహీనంగా ఉన్న వాళ్ళని ఇటువంటి దట్టమైన అడవుల్లో వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ కుటుంబంలో కొంతవరకు ఆహారం కొరత తగ్గించొచ్చని వాళ్ళు నమ్ముతుంటారు. అయితే ఈ అడవికి సూసైడ్ ఫారెస్ట్ అనే పేరు ఎలా వచ్చిందంటే 1960లో జపాన్ లోని సెయిచో మత్సుమోటో అనే ఒక రచయిత ఉండేవాడు. అతను కురై జుకై అనే ఒక నవల రాశాడు. కురై జుకై అంటే అది జపనీస్ లో కలుపు అడవి లేదా బ్లాక్ సీ ఆఫ్ ట్రీస్ అని అర్థం. అయితే ఆ నవల్లో అతను ఏం రాశాడో తెలుసా? ఒక సాధారణమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు సయోకో. ఆ అమ్మాయి తన జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. తనకున్న సమస్యలతో చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. సో తనకున్న ఒకే ఒక ఆప్షన్ సూసైడ్. సో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. దగ్గరలో ఉన్న ఎవోకిగాహరా ఫారెస్ట్ కి వెళ్లి తను అనుకున్నట్టే సూసైడ్ చేసుకుంది. ఇలా జరిగిందని ఆ నవల్లో రాశాడు. అయితే ఈ పుస్తకం వచ్చిన కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఆ అడవిలో సూసైడ్స్ అనేవి పెరిగాయంట. ప్రతి వారం ఎవరో ఒకరు ఆ అడవిలో చనిపోయేవారు. కానీ అక్కడ వెళ్లిన వారిలో కొంతమంది బాడీస్ కూడా దొరకలేదంట. ఇలా ప్రతి సంవత్సరం సుమారు 100 మంది వరకు కూడా ఆ అడవికి వెళ్లి సూసైడ్ చేసుకునేవారు. అయితే 2003లో ఒకే సంవత్సరం 105 డెడ్ బాడీస్ అనేవి కనుక్కున్నారు. అలాగే 2010లో మొత్తం 200 సూసైడ్ అటెంప్ట్స్ రికార్డ్ అయ్యాయి. దీని తర్వాత నుండి ఆ అడవికి ది సూసైడ్ ఫారెస్ట్ అని పేరు వచ్చింది. అయితే జపాన్ ప్రభుత్వం మాత్రం ఎంత కఠినమైన రూల్స్ పెట్టినా సూసైడ్స్ అనేవి అస్సలు ఆగలేదు. అందుకే ఆ ఫారెస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఒక బోర్డు అయితే పెట్టారు. ఆ బోర్డు మీద ఏం రాశారంటే, నీ జీవితం నీ తల్లిదండ్రుల నుండి వచ్చిన అమూల్యమైన బహుమతి. మరోసారి శాంతంగా నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అలాగే పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించు. ఒంటరిగా బాధపడకు. ఎవరితోనైనా మాట్లాడి సహాయం పొందు. ఇలా ఆ బోర్డులో రాశారు. అయితే కొంతమంది స్థానికులు చెప్తుంది ఏంటంటే రాత్రిపూట ఆ అడవిలో ఏవో వింతైన శబ్దాలు వినిపిస్తాయని చెప్తున్నారు. అయితే కొంతమంది యూట్యూబర్లు ఆ అడవిలో క్యాంపింగ్ చేస్తున్నప్పుడు కొన్ని వింతైన ఆకారాలు అలాగే సాడోస్లు వాళ్ళ కెమెరాలో రికార్డ్ అయ్యాయని చెప్పారు. కానీ నిజానికి ఆ అడవిలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే జపాన్ సాంప్రదాయం ప్రకారం ఆ అడవిలో చనిపోయిన వాళ్ళు ఒక యురైగా మారుతారని చెప్పారు. అయితే జపాన్ లో యురై అంటే ఆత్మలు లేదా భూతాలు అని అర్థం. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కోపం, ప్రతీకారం లేదా బాధను తీర్చుకోవడానికి ఇలా ఒక ఆత్మల రూపంలో ఆ అడవి చుట్టూ తిరుగుతూ ఉంటారని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. కానీ కొంతమంది సైకాలజిస్ట్ మాత్రం వేరే విధంగా చెప్తున్నారు. ఈ ఫారెస్ట్ అనేది చాలా సైలెంట్ గా అలాగే డార్క్ అట్మాస్ఫియర్ తో ఉంటుంది. అందుకే అక్కడ డిప్రెషన్ తో వెళ్లిన వారికి నెగటివ్ థాట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఈ ఆత్మలు భూతాల కంటే కూడా హ్యూమన్ సైకాలజీ వల్ల సూసైడ్స్ ఎక్కువగా అవుతున్నాయని కొంతమంది సైకాలజిస్టులు చెప్తున్నారు. అయితే ఈ ఫారెస్ట్ మీద చాలా డాక్యుమెంటరీస్ అలాగే కొన్ని మూవీస్ కూడా తీశారు. అయితే 2017లో లోగన్ పాల్ అనే ఒక యూట్యూబర్ చాలా పెద్ద కాంట్రవర్సీని ఎదుర్కొన్నాడు. అతను ఆ అడవిలో వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని డెడ్ బాడీస్ అనేవి ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి. అతన్ని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నుండి జపాన్ ప్రభుత్వం అవుట్ సైడర్స్ ఎవరు ఇక్కడ షూట్ చేయకూడదని చాలా పెద్ద రిస్ట్రిక్షన్ పెట్టారు. కానీ ఇప్పటి వరకు అందరి మైండ్లో ఒకే ఒక ప్రశ్న రన్ అవుతుంది, నిజంగా ఈ అడవి ఒక హంటెడ్ ప్లేసా లేదా ఒక మనిషి నిజంగా డిప్రెషన్ కి వెళ్లి సూసైడ్ చేసుకుంటున్నాడా? ఇలాంటి చాలా ప్రశ్నలన్నింటికి ఇప్పటి వరకు కూడా నిజమైన సమాధానం అయితే దొరకలేదు. ఇలా ఇది సూసైడ్ ఫారెస్ట్ అనే పేరుతో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్లేస్ లో ఒకటిగా మిగిలింది.
సో మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా ఒక హంటెడ్ ప్లేసా, లేదా ఈ అడవిలో నిజంగా కొన్ని ఆత్మలు తిరుగుతున్నాయా? కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.